అందరికీ నమస్తే. సత్యదర్శనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. సత్యదర్శనంలో ఈరోజు మనకి తట్టవర్తి రాజలక్ష్మి మేడం రాసిన బుద్ధుని సూక్తులు అనే టాపిక్ మీద తెలియజేయడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీకాంత్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, గత ఎపిసోడ్లో బుద్ధుని సూక్తులు ఫస్ట్ ఎపిసోడ్ అంతా అయిపోయింది. సెకండ్ ఎపిసోడ్ మరి ఈరోజు. సో ముందుగా శూద్రులు అంటే ఏమిటి? మీరు అన్నట్లు గతంలో ఒక ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది. బుద్ధుడి సూక్తులు ఎంతో మందికి ఎంతో ప్రభావితం చేశాయి. ఎన్నో ఫోన్లు కూడా నాకు వచ్చాయి. మరి అందులో మనం ఒక 6 పాయింట్లు చెప్పుకోవడం జరిగింది. కొంచెం జస్ట్ రిమైండ్ చేసుకుందాము ఏంటి అవి అనేది. ఎంత తక్కువగా మాట్లాడితే అంత విలువ, ఎంత తక్కువగా ప్రేమిస్తే అంత మనశ్శాంతి, ఎంత దూరంగా ఉంటే అంత గౌరవము, ఎంత హద్దుల్లో ఉంటే అంత మర్యాద ఉంటుంది, ఎంత తక్కువగా ఆశిస్తే జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది, ఎంత నిగ్రహంగా ఉంటే మనం అంత అగ్రస్థానంలో ఉంటాము అనే దానికి మనం వివరణ తీసుకున్నాము. మరి బుద్ధుడు బోధనలు చూస్తే ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా మార్పు తీసుకురాగలిగాడు. మరి ఆయన ఎన్నో దేశాలు తిరిగి ఎంతో మందిలో మార్పు తీసుకొని రావడం అనేది జరిగింది. ఒకానొక సందర్భంలో బుద్ధుడు ఏం చేస్తాడు అంటే భిక్షాటనకు వెళ్తూ ఉంటాడు. మరి మనకందరికీ తెలిసిందే, బుద్ధుడు ఒక చక్రవర్తి. తన రాజ్యాన్ని, సంసారాన్ని పక్కన పెట్టేసి సత్యాన్వేషణ కోసం బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఉన్నాం కాబట్టి తినాలి, తినడం కోసం ఉండకూడదు. మరి బుద్ధుడు ఏం చేస్తాడు అంటే ఒక సందర్భంలో భిక్షకు వెళ్తాడు. ఒక సందర్భంలో భిక్షకు వెళ్ళినప్పుడు ఆర్థిక భరద్వాజు అనే ఒక ఆయన ఏం చేస్తాడు అంటే, అప్పట్లో భిక్షం అడుక్కునే వాళ్ళని ఏమనేవాళ్ళు అంటే శూద్రుడు అనేవాళ్ళు. ఓయ్ శూద్రుడా, నువ్వు ఎందుకు భిక్షం అడుక్కుంటున్నావు అన్నప్పుడు బుద్ధుడు ఏం చేశాడు అంటే ఆయనని సరిచేసే ప్రయత్నం చేశాడు. శూద్రుడు అంటే భిక్షాటన చేసే వాళ్ళని కాదు శూద్రులు అనేది. ఎవరిని శూద్రులు అంటారో ముందు మీరు తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి అని చెప్పేవాళ్ళు. అప్పుడు కొన్ని పాయింట్స్ బుద్ధుడు వివరించడం జరిగింది. అవేంటి అనేది మనం చెప్పుకుందాము. అందులో మొట్టమొదటిది ఏంటి అంటే సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకి వశమైన వాళ్ళని శూద్రులు అంటారు. ఇప్పుడు మనం చూస్తే కృష్ణుడు అర్జునికి బోధించిన, వశిష్ఠుల వాళ్ళు రాముడికి బోధించిన, షిరిడి సాయిబాబా బోధించిన, సత్య సాయిబాబా బోధించిన, అందరూ కూడా వేటికి సంబంధించిన విషయాల గురించి బోధిస్తున్నారు అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల గురించే బోధిస్తున్నారు. మనం పత్రిగారిని కూడా తీసుకుంటే ఏంటి అంటే కోవిడ్ టైంలో ఆయన రోజు విడిచి రోజు ఒక 100 ఎపిసోడ్స్ చెప్పాడు. అందులో 80 నుంచి 90% పత్రిగారు చెప్పిందంతా కూడా ఆత్మకి సంబంధించిన విషయాలే. మరి ఏంటి సత్యము అంటే ఆత్మే సత్యము, నిత్యమైంది, శాశ్వతమైంది, చావు పుట్టుకలు లేనిది, ఆది అంతములు లేనిది, చలించనిది, ఎప్పుడు ఉండేది ఏంటి అంటే ఆత్మ. మరి ఎప్పుడు మనం ఏంటి అంటే సత్యదృష్టి కలిగి ఉండాలి. మరి ఎప్పుడైతే మనకు సత్యదృష్టి అనేది లేదో అప్పుడు ఏమవుతాము అంటే మనము మాయకి వశలమవుతాము. మీరు ఒకటే లెక్కేసుకోండి, ప్రాపంచిక విషయాల గురించి మీరు ఎప్పుడైతే ఆలోచిస్తున్నారు అంటే మీరు ఏమైనట్టు అంటే మాయకి వశులైనట్టు. మరి ఇక్కడ ఒక బ్రాహ్మణుడి తల్లి గర్భంలో పుట్టిన వాళ్ళు బ్రాహ్మణులు కాదు. బ్రహ్మజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులే. తృప్తి ఉన్నవాడు వైశ్యుడు, ధీరత్వం ఉన్నవాడు క్షత్రియుడు. మరి శూద్రులు అని ఎవరంటారు అంటే ఈ బ్రహ్మజ్ఞానం గురించి తెలుసుకోకుండా ప్రాపంచిక వాటిపైన ఆసక్తి చూపించే వాళ్ళని ఏమంటున్నాడు అంటే శూద్రులు అంటున్నారు. మరి ఇక్కడ నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే మనం కూడా ఈ మార్గంలోకి వచ్చింది దేనికోసము అంటే ఆత్మజ్ఞానం సంపాదించుకోవడం కోసం. పత్రిగారు పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్ అని చెప్పడం జరిగింది. మరి ధ్యానం చేయాలి అంటే ఆ ధ్యానం ద్వారా సంపాదించుకున్న శక్తి మనలో నిలబడాలి అంటే ఖచ్చితంగా మనం ఏం తీసుకోవాలి అంటే శాకాహారమే తీసుకోవాలి. ఈ చేసే ధ్యానం కూడా ఏంటి అంటే పిరమిడ్లో చేస్తే ధ్యానం తొందరగా కుదురుతుంది, శక్తి ఎక్కువగా సంపాదిస్తూ ఉంటాము. ఈ చేసే ధ్యానం దేనికోసము అంటే జ్ఞానం కోసం.
మరి ఈ జ్ఞానం అనేది ఎందుకు అంటే ఇదే మనల్ని ఏం చేస్తుంది అంటే శాశ్వత దుఃఖ రాహిత్య స్థితి, జన్మ రాహిత్య స్థితి అనేది మనకి సంపాదించి పెడుతుంది. మనం ఎలాంటి పరిస్థితులలోనైనా సరే ఏం చేస్తాము అంటే ఆనందంగా ఉంటాము. మనలో వీసమంత బాధ, మరి ఎప్పుడు దేనికి ఏడవని వాడే పిరమిడ్ మాస్టర్ అని చెప్పి పత్రి గారు చెప్పారు. అది మనలో ఎప్పుడు కలుగుతుంది అంటే మనం ఎప్పుడైతే సత్య దృష్టి అనేది కలిగి ఉంటామో అప్పుడు మాత్రమే మరి మనం ఏమవుతున్నాము అంటే దేనికి దుఃఖపడకుండా, మాయకి వశం అవ్వకుండా ఉంటాము. ఏమవుతుంది అంటే మనం ప్రాపంచిక వ్యవహారాల్లో అవసరాలకు పరిమితమైనప్పుడు కొన్ని సందర్భాలలో ఏం చేస్తూ ఉంటాము అంటే మనకు తెలియకుండానే మాయకి లోనవుతూ ఉంటాము. మరి ఏంటి మాయ అంటే యా మా సా, ఏదైతే కనిపిస్తుందో ఆ కనిపించేది ఉండనిదే మాయ. మరి ఈ కనిపించే భౌతిక ప్రపంచంలో ఏది అయినా సరే ఏంటి అంటే ఉండదు. దానికోసం మనమేమి వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మనం ఎప్పుడు ఏం చేయాలి అంటే జ్ఞానం పొందడం పైన దృష్టి పెట్టాలి. అలాగే ఎవరు శూద్రులు అనే దాంట్లో రెండో పాయింట్ ఏం చెప్పడం జరుగుతుంది అంటే ప్రాణులను హింసించేవారు సమస్త జీవరాశుల పైన దయ లేని వాళ్ళు. ఇప్పుడు చూస్తే చాలామంది చేపల్ని ఏం చేస్తూ ఉంటారు అంటే తొట్లలో పెంచుతూ ఉంటారు. మరి మనం ఏం చేస్తున్నాము అంటే వాటి స్వేచ్ఛని హరించి వేస్తున్నాము. ఇంకా కొంతమంది ఏం చేస్తారు అంటే ఎద్దుల పందాలు అని చెప్పి వాటికి ఆ హింస పెట్టి ఆ ఎద్దులు ఆ బండ లాగడం కోసం కూడా హింసిస్తూ ఉంటారు. అది కూడా చెయ్యకూడదు. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే కోళ్ల పందాలు అని చెప్పి కోళ్ళకి కత్తులు కట్టి ఆ కోళ్ళని ఏం చేస్తూ ఉంటారు అంటే పందాల కోసం వాడుతూ ఉంటారు. అలా చేసే వాళ్ళు శూద్రులు, అది చూసే వాళ్ళు కూడా శూద్రులు అని చెప్పి చెప్పొచ్చు. ఇంకా కొంతమంది సాధు జంతువుల్ని, మూగ జీవాల్ని ఏం చేస్తూ ఉంటారు అంటే వాటి స్వేచ్ఛను హరించి వేస్తూ ఉంటారు. వాటికి ఏం చేస్తూ ఉంటారు అంటే బెల్టులు కట్టేస్తుంటారు. కొంతమంది పక్షుల్ని ఏం చేస్తుంటారు అంటే పంజరాలలో బంధిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఏంటి అంటే జీవుల్ని హింసించడం పైనే వస్తుంది. అలాగే మనము మన తక్కువ వాటిపైన ఏం చేయాలి అంటే దయ చూపించాలి. మనం మన కింది వాటిపై దయ చూపిస్తే మన పైవాడు మన పైన ఏం చేస్తూ ఉంటాడు అంటే దయ చూస్తుంటాడు. నిజంగా మనలో జ్ఞానం కలిగితే మనం ఏం చేస్తాము అంటే ఎదుటి వాళ్ళు పడే కష్టాన్ని గమనిస్తాం. ఎప్పుడైతే భార్య పడే కష్టాన్ని భర్త గమనిస్తుందో, భర్త పడే కష్టాన్ని భార్య గమనిస్తుందో, అలాగే మన ఇంట్లో పని వాళ్ళు పడే కష్టాన్ని కూడా మనం గమనిస్తే ఎలా ఉంటుంది అంటే ఆ జీవితం స్వర్గంలా ఉంటుంది. లేకపోతే నేనెంత, నువ్వింత, నాకంత బలం ఉంది, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను, నా సంగతి ఏంటో చూపిస్తున్నాము అంటే ఇదంతా కూడా ఎవరు అంటే శూద్రుల కిందికే వస్తుంది. అంటే వాళ్ళ లక్షణాలు. మరి మనం ఏం చేయాలి అంటే మనకన్నా తక్కువ వాటిపైన దయ చూపించాలి. ఒక బలవంతుడు బలహీనుడి పైన పెత్తనం చేయకూడదు. వాళ్ళ పైన వాళ్ళు అభ్యర్థించినప్పుడు వాళ్ళ అభ్యర్థనకి మనం ఏం చేయాలి అంటే ఓకే చెప్పాలి. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు చూసినా బాగా పేరున్నోడైన వాళ్ళైనా, పదవున్న వాళ్ళైనా, నేను అంతటి వాడిని, ఇంతటి వాడిని, నేను తలుచుకుంటే ఏదైనా చేయగలను అనే విధంగా ఉంటూ ఉంటారు. మీకు ఇది ఇంకా బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఒక జరిగిన సంఘటన చెప్తాను. ఒక సందర్భంలో పత్రి గారు ఏం చేశారు అంటే భూటాన్ ట్రెక్కింగ్ పెట్టారంట. భూటాన్ ట్రెక్కింగ్ పెట్టినప్పుడు తటవర్తి వీరరాఘవరావు గారు కూడా ఆ భూటాన్ ట్రెక్కింగ్కి వెళ్ళడం జరిగిందంట. అక్కడ ఒక చోట ఏం చేయాలి అంటే గుర్రాలు ఎక్కి ప్రయాణం చేయాలి. అప్పుడు తటవర్తి గారికి అనిపించిందంట, నేను దైవమే, ఆ గుర్రము దైవమే, నాలో ఉన్నది భగవంతుడే, దాంట్లో ఉన్నది భగవంతుడే, నేను ఆ గుర్రాన్ని ఎలా ఎక్కాలి అని చెప్పి ఆ డౌట్ వచ్చి ఆ గుర్రం ఎక్కలేదు. పత్రిగారిని అడిగితే పత్రిగారు ఏమైనా కొడతారేమో, తిడతారేమో అనే భయంతో పత్రిగారిని కూడా అడగలేదు. మొత్తానికి గుర్రమే ఎక్కలేదు. మరి ఒక సందర్భంలో పత్రిగారు చెప్పారంట, ఏంటి అంటే మనం భావంలో అద్వైతము, కర్మలలో ద్వైతము, ఇంకా చెప్పాలి అంటే
బాహ్యంగా ద్వైతము, అంతరంలో అద్వైతము అనేది చూపించాలి. మరి గమనిస్తే అక్కడ ట్రెక్కింగ్ అనేది జరగాలి అంటే మరి ఈయన ఏం చేయాలి అంటే గుర్రం ఎక్కాలి. తటవర్తి గారు గుర్రం ఎక్కితే ఆయన పని జరుగుతుంది. ఆ గుర్రానికి ఏమవుతుంది అంటే మేత వస్తుంది. ఆ గుర్రం నడిపేవాడికి ఏమవుతుంది అంటే డబ్బులు వస్తాయి. ఆ గుర్రం ఎక్కకపోతే గుర్రానికి మేత దొరకదు, ఆ గుర్రం నడిపేవాడికి డబ్బులు రావు, తటవర్తి గారికి పని జరగదు. కాబట్టి భావంలో మాత్రం ఏం చేయాలి అంటే గుర్రము నేను ఒకటే అనే భావం మనలో ఉండాలి. కానీ కర్మలలోకి వచ్చేసరికి గుర్రం పని గుర్రం చేయాలి, గుర్రం నడిపేవాడు గుర్రం నడపాలి, గుర్రం ఎక్కేవాళ్ళు ఏం చేయాలి అంటే గుర్రం ఎక్కాలి. మనం ఇంట్లో డ్రైవర్లు ఉన్నా, పని వాళ్ళు ఉన్నా, వాళ్ళు ఆత్మలేమే మనము ఆత్మలము అంటే వాళ్ళతో డ్రైవింగ్ చేయించుకోలేము, పని చేయించుకోలేము. మరి వాళ్ళతో డ్రైవర్తో డ్రైవింగ్ పని చేయించుకోవాలి, పని వాళ్ళతో పని చేయించుకోవాలి. భావంలో మాత్రం ఎలా ఉండాలి అంటే నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావో వాళ్ళ బాగోగుల్ని కూడా నువ్వు అలాగే చూసుకోగలగాలి. నువ్వు ఏదైతే తింటున్నావో వాళ్ళకి కూడా ఏం చేయాలి అంటే అదే పెట్టాలి. అలా మనం ఏం చేయాలి అంటే బాహ్యంలో ద్వైతము, అంతరంలో మాత్రం ఏం చూపించాలి అద్వైతం అనేది చూపించాలి. అలా భావంలో అద్వైతము చూపించాలి, కర్మలలో ద్వైతం అనేది చూపించాలి. ఇక్కడ ఎవరు శూద్రులు అనే దాంట్లో మరి సర్వజీవుల పైన మనం ఏం చేయాలి అంటే దయ చూపించాలి, కరుణతో ఉండాలి, దయ ఉండాలి, కరుణ ఉండాలి. ఈ రెండు కూడా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే ఎవరు క్షూద్రులు అనే దాంట్లో 3వ పాయింట్ ప్రాణులను చంపేవారు క్షూద్రులు. మరి ఇప్పుడు చూస్తే చాలామంది జిహ్వ చాపల్యం కోసం ఏం చేస్తున్నారు అంటే ఆ జీవుల్ని చంపి తింటున్నారు. నువ్వు నీ జిహ్వ చాపల్యం కోసం ఒక జీవిని చంపి తినడం అనేది ఏంటి అంటే టన్నుల కొద్ది పాపం. ఇప్పుడు ఈ చేసే పాపాలలో కూడా ఏంటి అంటే టన్నుల పాపాలు ఉన్నాయి, క్వింటాల పాపాలు ఉన్నాయి, కిలోల పాపాలు ఉన్నాయి, గ్రాముల పాపాలు ఉన్నాయి, మిల్లీగ్రాముల పాపాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక జీవిని చంపి తినడమే కాదు, కొంతమంది ఏం చేస్తుంటారు అంటే ఇంట్లలో ఎలుకల్ని, బొద్దింకల్ని, తేలుల్ని వీటిని కూడా ఏం చేస్తూ ఉంటారు అంటే చంపేస్తూ ఉంటారు. అవి కూడా ఏంటి అంటే పాపాలే. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే పట్టు చీరలు కడుతూ ఉంటారు, లెదర్ పర్సులు, లెదర్ బెల్టులు. ఇంకా ఏంటి అంటే పూలు కోయడం కూడా పాపమే. మరి మనం పత్రిగారిని కనుక గమనిస్తే పత్రిగారు ఏం చేస్తారు అంటే రాలిపోయిన పువ్వుల వాసన చూస్తాడు, చెట్టుకున్న పువ్వులు ఏంటంటే ఆ చెట్టును అలాగే పట్టుకొని వాసన చూస్తాడు తప్ప ఆ పువ్వును ఆయన తెంచడు. అలా పువ్వును తెంచడం కూడా ఏంటి అంటే హింసే. మరి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే పత్రిగారు అంటారు నువ్వు అవసరమైతే చచ్చింది తిను కానీ చంపి తినొద్దు. మరి ప్రతి జీవి తన పిల్లల పైన ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. మనం కనుక నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కనుక చూస్తే ప్రతి జీవి తన పిల్లల్ని ఎంత ప్రేమగా చూస్తూ ఉంటుందో మరి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏ విందులు చేసినా వినోదాలు చేసుకున్నా ఎలా ఉండాలి అంటే నువ్వు ఏ ఫంక్షన్లోనైనా పార్టీలో కనుక మాంసం కనుక పెట్టకపోతే అది ఫంక్షనే కాదు, పార్టీనే కాదు, పప్పు కూడు తినాలా పలావు తినక అని చెప్పి అంటున్నారు. ఏ ఫంక్షన్లోనైనా ఎన్ని వెరైటీలు పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంత గొప్పగా ఫీల్ అవుతున్నారు. మరి మనం తెలుసుకోవడం ఏంటంటే నువ్వు ఎన్ని రకాల మాంసాహార వెరైటీలు పెడితే ఏమవుతుంది అంటే అంతగా హింస జరుగుతుంది. ఇప్పుడు ఏ పెళ్లిలో కానీ ఫంక్షన్లో కానీ ఏంటి అంటే ఆ బంధువర్గానికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు అంటే ఆ ఫంక్షను ఆపేస్తారు. ఎందుకు అంటే అక్కడంతా కూడా నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మనం దుఃఖంలో ఉంటే ఏమవుతుంది అంటే మన చుట్టూ ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి. మనం ఎప్పుడు మన జీవితంలో ఎలా ఉండాలి అంటే వినోదింప చేసి వినోదం పొందాలి. ఒకరి విషాదంలో కనుక మనం వినోదం పొందితే ఏమవుతుంది అంటే వికటిస్తుంది. మరి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బంధువర్గం అనేది మానవులకే కాదు, ఏంటి అంటే సకల ప్రాణి కోటికి ఉంది. ఓ కాకి చనిపోతే ఏమవుతుంది?
మిగతా కాకులన్నీ 10 వస్తాయి, కాకులు వచ్చి అరుస్తా ఉంటాయి. వాళ్తాయి. అలాగే ఒక కోడి గుడ్లు ఎత్తుకుపోతే ఆ తల్లి ఎంత బాధపడుతూ ఉంటుందో మరి మనకు నేషనల్ జియోగ్రఫీ ఛానల్ చూస్తే అర్థమవుతుంది. కాబట్టి మన జిహ్వ చాపల్యం కోసం మనం ఏ జీవిని చంపకూడదు. అలాగే 4వ పాయింట్ ఏంటి అంటే ఎదుటి వారిని ఎప్పుడు కూడా మనం భయభ్రాంతుల్ని చేయకూడదు. మరి ఇప్పుడు మనం కనుక చూస్తే ప్రస్తుత సమాజంలో ఈ నక్సల్స్ ఏం చేస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళని భయపెడుతున్నారు. అంటే అది పుట్టడానికి మొదట్లో ఆ బలవంతులు ఈ బలహీనుల పైన పెత్తనం చూపించవచ్చు, కానీ మనకు ఒకరు నష్టం కలిగించారు అని, మనకు ఒకరు బాధ పెట్టారని నువ్వు వాళ్ళకి నష్టం కలిగించాల్సిన అవసరం లేదు, బాధ కలిగించాల్సిన అవసరం లేదు. ఆ నిర్ణయం మనం ఎవరికి వదిలేయాలి అంటే ప్రకృతి వెతికి వదిలేయాలి. ప్రకృతి ఏం చేస్తుంది అంటే సమయ సందర్భానికి తగ్గట్టు ఏమవుతుంది అంటే వాళ్ళకి శిక్ష వేస్తుంది. ఇప్పుడు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే పాము బ్రతికున్నప్పుడు ఏం చేస్తుంది అంటే చీమల్ని తినేస్తుంది. ఆ పాము చనిపోయాక ఆ పామును ఏం చేస్తాయి అంటే చీమలు తినేస్తూ ఉంటాయి. అలా ఎవరి సమయం ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. ఇప్పుడు వాడికి అధికారం ఉంది అని, 10 ఉందని, వాడిలా మనకు నష్టం కలిగించాడు అని, వాడు మనల్ని భయపెట్టాడని మనం భయపెట్టాల్సిన అవసరం లేదు. ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రకృతి ఏం చేస్తుంది అంటే వాడికి ఆ శిక్ష వేస్తుంది. ఇప్పుడు మాంసం తినేవాడు మొదట్లో ఎలా ఉంటాడు అంటే ఏనుగులా ఉనింటాడు, తర్వాత కొద్ది రోజులకి ఏమై ఉంటాడు అంటే వాడు పీనుగులా తయారేస్తాడు. అంతకుముందుకు ఏం చేసింటాడు అంటే రంకలేసింటాడు, తర్వాత ఏం చేస్తాడు అంటే మంచం ఎక్కుతాడు. మరి నాకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని వాళ్ళు కనుక పశ్చాత్తాపపడితే, నేను మొదట్లో ఎంతోమందికి భయపెట్టాను, హింస చేశాను, ఆ ఫలితమే ఇప్పుడు నేను అనుభవిస్తూ ఉంటాను. ఇక్కడ ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉందో, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది అంటే కొన్ని నియమాలు పెట్టింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం విధించిన నియమాల్ని ఉల్లంఘిస్తే మనకేమవుతుంది అంటే శిక్షలు పడతాయి. ఆ పడే శిక్షలే ఏంటి అంటే మనం అనుభవించే జైళ్ళు. అలాగే ఈ సృష్టి కూడా ఏంటి అంటే కొన్ని సృష్టి నియమాలకి లోబడి ఉంది. ఎప్పుడైతే ఆ సృష్టి నియమాల్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది అంటే శిక్షలు పడతాయి. ఆ సృష్టి నియమాల్ని ఉల్లంఘిస్తే మనకు పడే శిక్షలే ఏంటి అంటే మనకొచ్చే రోగాలు అనేది మరి మనం అర్థం చేసుకోవాలి. మరి మనకు అవకాశం ఉంది కదా అని ఎప్పుడు కూడా ఎవరిని కూడా భయపెట్టకూడదు. మరి 5వది ఏంటి అంటే ఇతరులది దొంగిలించేవాడు. చాలామంది ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు చూడట్లేదు వీళ్ళు చూడట్లేదు అని చెప్పి ఏం చేస్తూ ఉంటారు అంటే ఇతరులవి కూడా దొంగిలిస్తూ ఉంటారు. మరి మనం ఏం చేయకూడదు అంటే అటువంటి పనులు కూడా చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే ఒక జీవిని హింసించడమే కాదు, ఇంకా ఎన్నో మనం పొరపాట్లు సరిచేసుకోవాలి. మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ మరి మనం ఏం చేయకూడదు అంటే చిన్న పాపాలు కూడా చేయకూడదు. చిన్న పాపాలు కూడా చేయకూడదు. ఏం చేయాలి అంటే పెద్ద పుణ్యాలు చేయాలి. మరి ఇప్పుడు పిఎంసి ఛానల్ చూడడం, పిఎంసి ఛానల్కి సహాయ సహకారాలు అందించడం అనేది ఇది చాలా పెద్ద పుణ్యం. ఎందుకు అంటే ఈ పిఎంసి ఛానల్ వల్ల ఏమవుతుంది అంటే ప్రపంచవ్యాప్తంగా మరి పత్రిగారు అంటే ఏంటి, పత్రిగారు బోధించిన జ్ఞానం అంటే ఏంటి, పిరమిడ్ల యొక్క గొప్పతనం ఏంటి, శాకాహారం యొక్క విశిష్టత ఏంటి, ఈ జీవిత లక్ష్యం ఏంటి అనేది మరి మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మరి మనం ఏం చేయాలి అంటే పెద్ద మంచి పనులు చేయాలి, చిన్న పాపాలు కూడా చేయకూడదు. ఇదంతా కూడా ఎప్పుడు వస్తుంది అంటే మన జ్ఞాన పరిధి పెరిగే కొద్దీ. మరి ఇంకొకటి ఏంటి అంటే అప్పులు చేసి అప్పులు ఎగ్గొట్టేవాళ్ళు. ఇంకా నన్ను అడిగితే మనం జీవితంలో ఎప్పుడు ఏది ఉంటే అది, ఎంత ఉంటే అంతలో అడ్జస్ట్ అయిపోవాలి. దానికోసం మనం ఏం చేయకూడదు అంటే ఎప్పుడు కూడా అప్పులు చేయకూడదు. ఈ అప్పులు చేసి ఏం చేస్తారు అంటే కొంతమంది ఆ అప్పులు తీర్చలేక ఊరు వదిలిపెట్టి పోతారు. ఇంకా ఏం చేస్తూ ఉంటారు అంటే వాళ్ళు ఎంత అడిగినా అప్పులు ఇవ్వరు. అలా అప్పు చేసి అప్పు ఎగ్గొట్టేవాడిని కూడా బుద్ధుడు ఎవరితో పోలుస్తున్నాడు అంటే శూద్రుడితో పోలుస్తున్నాడు. నువ్వు బాగా డబ్బున్న
ఇంట్లో పుట్టినా, నువ్వు ఒక గొప్ప కులంలో పుట్టినా, గొప్ప మతంలో పుట్టినా నువ్వు క్షూద్రుడివి కాదు. మరి ఇవైతే ఈ లక్షణాలైతే ఎవరిలో ఉన్నాయో వాళ్ళని ఏమని చెప్తున్నాడు అంటే శూద్రుడు అని చెప్పి చెప్తున్నాడు. ఇంకా ఇప్పుడు ఈ గతంలో ఒక 7 చెప్పుకున్నాము. ఇప్పుడు 8వది ఏంటి అంటే బాటసారులని దోచుకునేవాళ్ళు. అప్పట్లో ఏంటి అంటే అందరూ కూడా కాలినడకన ప్రయాణం చేసేవాళ్ళు. ఆ కాలినడకన ప్రయాణం చేసే వాళ్ళని ఏం చేసేవాళ్ళు అంటే కొంతమందిని అదే పనిగా పసిగట్టి దోచుకునేవాళ్ళు. కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళకి మజ్జిగ, నీళ్లు, ఇంకా అవసరమైతే అన్నదానము, వసతి కూడా కల్పించేవాళ్ళు. ప్రస్తుత సమాజంలో ఏం జరుగుతుంది అంటే చాలామంది చైన్ స్నాచింగ్లు అని చెప్పి ఆ బైక్ పైన వెళ్తున్న వాళ్ళు, నడిచే వాళ్ళని ఏం చేస్తుంటారు అంటే వాళ్ళ వస్తువుల్ని దొంగిలిస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళని కూడా మరి బుద్ధుడు దేంతో పోలుస్తున్నాడు అంటే శూద్రులతో పోలుస్తున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడు అంటే 9వది అబద్ధపు సాక్ష్యం చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం కోర్టులలో కనుక చూస్తే ఏంటి అంటే ఆ డబ్బులకి ఆశపడి మరి మనం ఏం చేస్తూ ఉంటాము అంటే అబద్ధపు సాక్ష్యాలు అనేది చెప్తూ ఉంటాము. అది కూడా ఏమంటున్నాడు అంటే శూద్రుల లక్షణాలు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే నువ్వు మామూలుగా కొద్దిపాటి ధ్యానం చేస్తే ధ్యానం చేయని వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో చేసే వాళ్ళ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. మరి ధ్యానం చేస్తున్నారు, ఏమొచ్చింది మనలో మార్పు అంటే దాని అర్థం ధ్యానంలో ఏమీ లేదు అని కాదు. దాని అర్థం ఏంటి అంటే మనం చేసే సాధన సరిపోవడం లేదు. మరి మనం ఏం చేయాలి అంటే తీవ్ర సాధన చేయాలి. ఇక్కడ తీవ్ర సాధన అంటే మరి మనం గంటలు గంటలు కూర్చోవడం కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి అంటే నిమిషాల్లో గడవాలి. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నా మీరు ఒక గంట ధ్యానం చేద్దాం అనుకునింటారు, గంట అయిందేమో అనుకునింటారు, కానీ కళ్ళు తెరిచి చూస్తే ఎంత అయ్యింటుంది అంటే 5 నిమిషాలు 10 నిమిషాలు అయ్యింది. మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తూ ఉన్నా గంట చేద్దాం అనుకొని గంట అయ్యిందేమో అనుకొని కళ్ళు తెరిచి చూస్తే 5 నిమిషాలే 10 నిమిషాలే అయ్యింది అంటే ఖచ్చితంగా మీ సాధనలో పురోగతి లేదనే చెప్పొచ్చు. మీరు ఈ మధ్య ధ్యానంలోకి వచ్చినా మీరు ధ్యానంలో కూర్చుంటే మీకు గంటలు కూడా నిమిషాల్లో గడుస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీరు చేసే సాధనలో పురోగతి ఉంటుంది. మామూలుగా ఏంటి అంటే మానవుడు అంటే 3 కలిపితే ఏర్పడిన వాడు మానవుడు. దేహము, మనస్సు, ఆత్మ. ఈ మనస్సు ఎప్పుడైతే ప్రాపంచిక విషయాలకు వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది అంటే మనస్సు అనేది చంచలంగా, కలుషితంగా, మలినంగా తయారవుతుంది. మరి ధ్యానం చేసి కొద్దిపాటి శక్తి గ్రహిస్తే ఈ చంచలమైన మనస్సు ఏమవుతుంది అంటే నిశ్చలమవుతుంది. ఇక్కడ మనస్సు నిశ్చలమైనప్పుడు ధ్యానం చేసే వాళ్ళకి చెయ్యని వాళ్ళకు పెద్ద తేడా ఏమీ ఉండదు. చేయని వాళ్ళు ఏమైనా హాస్పిటల్స్ చుట్టూ, మెడికల్ షాపుల చుట్టూ తిరగొచ్చు. ఈ చేసేవాళ్ళు హాస్పిటల్స్ల చుట్టూ, మెడికల్ షాపుల చుట్టూ తిరగకపోవచ్చు. ఆ చెయ్యని వాళ్ళు ఏదైనా సమస్యలు వస్తే తల్లడిల్లుతూ ఉంటారు. ఇది చేసే వాళ్ళకి ఆ సమస్యల్ని తట్టుకునే శక్తి ఉంటుంది. మరి చెప్పాలి అంటే మన సొసైటీలో 90% పైగా అందరూ ఏ స్థితిలో ఉన్నారు అంటే ఈ నిశ్చల స్థితిలోనే ఉన్నారు అని చెప్పుకోవచ్చు. మరి మనం ఏమవ్వాలి అంటే నిశ్చల స్థితి నుంచి 2వ స్టేజికి నిర్మల స్థితిలోకి వెళ్ళాలి. ఎప్పుడైతే మనం నిర్మల స్థితికి వెళ్తామో ఆ స్థితి మనం సంపాదించాలి అంటే ఏం చేయాలి అంటే తీవ్ర సాధన చెయ్యాలి. మళ్ళీ చెప్తున్నాను, ముఖ్యమైన విషయం కాబట్టి తీవ్ర సాధన అంటే గంటలు గంటలు కూర్చోవడం కాదు. కూర్చున్న కొన్ని గంటలైనా సరే ఎలా గడవాలి? నిమిషాల గడవాలి. మన సాధన కనుక ఆ స్థాయిలోకి కనుక వెళ్తే ఈ స్థితిలో మనము ఎవరికి నష్టం కలిగించము, ఎవరిని బాధ పెట్టము, హింస చెయ్యము, ధర్మంగా ఉంటాము, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటాము. అంతదాకా దాచుకోవడానికి, దోచుకోవడానికి చూసేవాడు ఏం చేస్తాడు అంటే ఇప్పుడు పంచే ప్రయత్నం చేస్తాడు. అంతదాకా పంచు అన్న దాచుకోవడానికి, దోచుకోవడానికే చూసేవాడు ఇప్పుడు పంచొద్దు అన్న ఏం చేస్తూ ఉంటాడు అంటే
పంచుతూనే ఉంటాడు. ఇక్కడ ఏమవుతుంది అంటే మనలో వివేకం కలిగి విచక్షణ జ్ఞానం ఏర్పడి బుద్ధి వికసిస్తుంది. ఇక్కడ బుద్ధి ఉన్న వాళ్ళనే ఏమంటాము అంటే బుద్ధుడు అంటాము. మరి వికసించని బుద్ధి ఉంది, వికసించిన బుద్ధి ఉంది. మరి వికసించని బుద్ధిని మనం దేనితో పోలుస్తాము అంటే మొగ్గతో పోలుస్తాము. వికసించిన బుద్ధిని మనం దేనితో పోలుస్తాము అంటే పువ్వుతో పోలుస్తాము. ఒక మొగ్గగా ఉండడం వల్ల దానివల్ల దానికి ఉపయోగం లేదు, దానివల్ల ఇతరులకి ఉపయోగం లేదు. ఎప్పుడైతే ఆ మొగ్గ పువ్వుగా మారుతుందో అప్పుడు ఏమవుతుంది అంటే దానివల్ల దానికి ఉపయోగమే, దానివల్ల ఇతరులకి కూడా ఉపయోగమే. అలా నీ బుద్ధి పెరిగితే నీ వల్ల నీకు లాభం ఉంటుంది, నీ వల్ల ఇతరులకి లాభం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నట్టు మనం ఏం చేస్తాము అంటే గొప్ప గొప్ప పనులు, మీకు మీరే ఆశ్చర్యగొలిపే పనులు మీరు చేస్తూ ఉంటారు. అలాగే చిన్న చిన్న పాపాలు కూడా చెయ్యరు. మరి ఇందాక చెప్పుకున్నట్టు సత్యదృష్టి లేని వాళ్ళు, మాయకి వశమైన వాళ్ళు, జీవులపైన దయ చూపించని వాళ్ళు, జీవుల్ని హింసించేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, మరి దొంగతనాలు చేసేవాళ్ళు, అబద్ధపు సాక్ష్యము చెప్పేవాళ్ళు, బాటసారులని దోచుకునేవాళ్ళు, ఇవన్నీ కూడా ఎటువంటి లక్షణాలు అంటున్నాము అంటే శూద్రుల లక్షణాలు, బుద్ధి లేనివాడి లక్షణాలు. ఇంకా వీటి గురించి ఎన్నో ప్రస్తావించడం జరుగుతుంది. ఇంకా ఏం చెప్పాడు అంటే ఎదుటివారి భార్యని కానీ ఆడవాళ్ళని కానీ కామదృష్టితో చూస్తే, మరి పురాణాల్లో తీసుకుంటే, మరి రామాయణం తీసుకుంటే రావణుడు ఎంతో గొప్ప జ్ఞాని. ఆయన ధ్యానం చేసి ఏంటి అంటే దివ్య చక్షును ఉత్తేజపరుచుకున్నవాడు, ఆజ్ఞాస్థితి చేరినవాడు. కానీ ఆయన ఏం చేశాడు అంటే దివ్య చక్షును ఉత్తేజపరుచుకున్నాడు కానీ జ్ఞానాన్ని సంపాదించుకోలేదు, ఇంకా సహస్రార స్థితికి వెళ్ళలేదు. కాబట్టి ఆయన కూడా ఏం చేశాడు అంటే నష్టం కలిగించే పనులు చేశాడు. కాబట్టి అతను కూడా ఏం చేశాడు అంటే చివరికి హింసించబడ్డారు. మరి యుద్ధమంతా అయిపోయాక రాముణ్ణి కౌసల్య అడుగుతుందనమాట, నువ్వు రాముణ్ణి చంపేశావు కదా అంటే శత్రువు కదా అని చెప్పి తక్కువ చేసి చూడలేదు. రాముడు ఎంతో జ్ఞానం కలిగినవాడు, మరి పరమశివుడి భక్తుడు అయిన రావణుడు చంపబడ్డాడు అని చెప్పి రావణుడి గురించి గొప్పగానే చెప్తాడు. మరి ఆయన చేసిన పొరపాట్లే ఏం చేసింది అంటే ఆయనకి చావును కొని తెచ్చి పెట్టింది. అలాగే తల్లిదండ్రులని నిర్లక్ష్యంగా వదిలేసిన వాళ్ళు. ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటే ఏంటి అంటే ఇంట్లో కుక్కల్ని పెంచుతూ ఉంటారు, కుక్కల కోసం ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు, కానీ తల్లిదండ్రులే మాత్రం ఎక్కడ ఉంచుతుంటారు అంటే ఓల్డేజ్ హోముల్లో ఉంచుతూ ఉంటారు. మనం ఇప్పుడు ఈ స్థితికి వచ్చాము అంటే దీని వెనకాల మన అమ్మా నాన్నల కృషి ఎంతగానో ఉంది. నీకేం తెలియదు, నీకు నేను చేసేది అర్థం కాదు. సరే, ఒక కాలర్ ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో అండి. హలో, నమస్తే, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, మీరు మాట్లాడాలనుకున్న వాళ్ళు టీవీ ఆఫ్ చేసి నేరుగా ఫోన్లో మాట్లాడారు. నమస్తే అండి మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. సరస్వతి నంద్యాల నుంచి అండి. మేడం చెప్పండి, సార్ ఉన్నారు, శ్రీకాంత్ గారు మాట్లాడతారు, చెప్పండి. సరస్వతి నంద్యాల నుంచి అండి. మేడం మీరు ఫస్ట్ టీవీ ఆఫ్ చేయండి మేడం. అదే ఇంట్లో బొద్దింకలు ఎలుకలు అవి చంపొద్దన్నారు కదా, మరి ఏం చేయమంటారు? అవి పదార్థాలన్నీ తిని రోత చేస్తాయి కదా. ఓకే మేడం, టీవీ ఆఫ్ చేయండి. మేడం టీవీ ఆఫ్ చేయండి. ఆ ఎలుకలు బొద్దింకలు అవి చంపొద్దన్నారు కదా, మరి ఏం చెయ్యాలి అని. ఓకే మేడం. ఇప్పుడు మనం ఇతరులకి మంచి చేస్తూ ఉంటే మనకి కూడా ఏం జరుగుతుంది అంటే మంచే జరుగుతుంది. మనం బాగా ధ్యానం చేసి మన శక్తి పెరిగే కొద్దీ ప్రతిదీ ఏం చేస్తుంది అంటే మనకి సహకరిస్తుంది. ఈ జీవులలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే అవి ఏం చేస్తాయి అంటే మన భావాల్ని గమనించే శక్తి వాటికి ఉంటుంది. మనం వాటికి ఏమైనా నష్టం కలిగిస్తాము అన్నప్పుడే అవి ఏం చేస్తూ ఉంటాయి అంటే మనకి నష్టం
కలిగిస్తూ ఉంటాయి. మరి మనం వాటిని ఏమీ హింసించట్లేదు అంటే ఏ జీవి కూడా మనకి హింసించదు. మనం చూస్తాము పత్రిగారు గురువు గారు సదానంద యోగి గారు, ఆయన అడవిలో నడుచుకుంటూ పోతే 2 పులులు కనిపిస్తే ఆయన ఏం చేశాడు అంటే పులుల్ని దగ్గరికి తీసుకొని పులులతో మాట్లాడడం అనేది. ఒక పాము కూడా ఏంటి అంటే మన వల్ల దానికి ఏమైనా హింస జరుగుతుంది అంటేనే అదేం చేస్తుంది అంటే మనల్ని అటాక్ చేస్తుంది. మన వల్ల ఎటువంటి హింస లేదు అంటే అది మనకేమీ హాని తలిపెట్టదు. మరి ఇంట్లో ఎలకలు బొద్దింకులు ఇవన్నీ కూడా మనకి అనుకూలంగా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మీ శక్తి పెంచుకోవాలి. ఎప్పుడైతే శక్తి పెంచుకుంటామో అప్పుడు ఏ జీవులు కూడా మనకి ఎటువంటి నష్టాన్ని కలిగించవు. నేను ఇందాకే చెప్పాను ఏంటి అంటే 90% మన సొసైటీలో ఎలాంటి వాళ్ళు ఉన్నారు అంటే మనసు నిశ్చలం చేసుకున్న వాళ్ళే ఉన్నారు, కానీ 2వ స్టేజికి ఎవరు వెళ్ళలేదు. నిశ్చలమైన మనస్సు ఏమవ్వాలి అంటే నిర్మలం అవ్వాలి. ఆ స్థితి కలగాలి అంటే మీరు గంటలు గంటలు కూర్చోవడం కాదు, తీవ్ర సాధన అంటే కూర్చున్న కొన్ని గంటలైనా సరే మీకు ఎలా గడవాలి అంటే నిమిషాల్లో గడిచగలిగే విధంగా మీ ధ్యాన సాధన ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి, సార్ చక్కటి ఆన్సర్ చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్స్ ఫర్ యువర్ కాలింగ్. సార్ ఇంకో కాలర్ కూడా ఉన్నారు. ఎవరైనా ఫోన్లో మాట్లాడే ముందు దయచేసి టీవీ ఆఫ్ చేసి స్పీకర్ ఆన్ చేసుకోకుండా నేరుగా ఫోన్లో మాట్లాడండి. హలో హలో అండి, నమస్తే. హలో హలో హలో, నమస్తే సార్, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో సార్, టీవీ ఆఫ్ చేయండి సార్ ప్లీజ్. హలో, కాల్ కట్ అయినట్టుందండి. ఓకే సార్, మనం టాపిక్లోకి వెళ్దాం. మరి మనం ఎప్పుడు కూడా ఏంటి అంటే తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం అనేది చేయకూడదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలి అంటే వాళ్ళ అవసరాల్ని మనం సమకూర్చుకోవాలి. తల్లిదండ్రులను చూడడం అనేది కనీస ధర్మం. మరి మనం ఏంటి అంటే ఇప్పుడు ఇలా ఉన్నాము అంటే దానికి కారణం వెనకాల మన తల్లిదండ్రులు వాళ్ళు ఎంతో చేయడం, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేయడం వల్లే మరి మనం ఈ స్థితికి వచ్చాము. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళని చూసుకోవడం కనీస ధర్మం. వాళ్ళు చెప్పినవన్నీ నేను చేయమని నేను చెప్పట్లేదు, కానీ వాళ్ళ అవసరాల్ని వాళ్ళ బాగోగుల్ని చూసుకోవడం అనేది మన కనీస ధర్మం. అలాగే ఇంట్లో వాళ్ళతో కూడా మనం ఎప్పుడు ఎలా మాట్లాడాలి అంటే సౌమ్యంగా మాట్లాడాలి. లోకువగా దొరికారు కదా అని ఎలా పడితే అలా మాట్లాడడం కూడా ఏంటి అంటే శూద్రుడి కిందికే వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏం చెప్పాడు అంటే బుద్ధుడు, అనాత్మ గురించి మాట్లాడకూడదు. అనాత్మ, ఆత్మ కానిది ఏదైనా సరే ఏంటి అంటే అది అనాత్మ కిందికే వస్తుంది. ఆ అనాత్మ గురించి ఏం ప్రస్తావిస్తూ ఉన్నా సరే ఏంటి అంటే అది శూద్రుడి లక్షణాలు అని చెప్పడం జరిగింది. మరి ఈ ధ్యానం దేనికోసం చేయాలి అంటే ఆత్మ జ్ఞానం కోసం చేయాలి. మరి పత్రిగారు చెప్పారు ఏంటి అంటే వశిష్ఠామృతంలో వశిష్ఠులు కూడా చెప్పారు ఏంటి అంటే ఏదైతే తెలుసుకుంటామో ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే ఆత్మ విద్య. ఇంకా ఏదైతే చదవాల్సిన అవసరం లేదో అదే ఆత్మ విద్య. మరి మనము ఈ మార్గంలో ఏం చేయాలి అంటే వాటి గురించే ప్రస్తావించాలి. ఈ ధ్యానం చేస్తే రోగాలు తగ్గొచ్చు, మనశ్శాంతి రావచ్చు, గత జన్మలు తెలియవచ్చు, సూక్ష్మ శరీరయానం జరగవచ్చు. ఇవన్నీ కూడా ఏంటి అంటే ధ్యానంలో బై ప్రోడక్ట్స్. మరి పత్రిగారు చాలా క్లియర్గా చెప్పాడు, ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి అంటే ఏంటి అంటే దుఃఖం నుంచి విడుదల, కష్టాల నుంచి విడుదల, బాధల నుంచి విడుదల. ఇది ఎప్పుడో చనిపోయిన తర్వాత కాదు, మనం ఏం చేయాలి అంటే బ్రతికుండగానే సాధించాలి. ప్రస్తుతం మన సొసైటీలో జరుగుతున్నది ఏంటి అంటే పత్రిగారు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అనేది చెబితే అందరూ ఏం చేశారు అంటే మాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస, ఏదో ధ్యానంలో కూర్చోబెట్టి పాటలు పాడడం అదే ధ్యానం అనుకుంటున్నారు. పత్రిగారు ధ్యానం చేసే పద్ధతిలో చాలా క్లియర్గా చెప్పాడు
ఏంటి అంటే వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకోవాలి, కాళ్ళు క్రాస్ చేసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, సహజంగా జరుగుతున్న శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తే ఆలోచనల్ని కట్ చేసి మళ్ళీ శ్వాస మీద ధ్యాస. ఎక్కడ కూడా మాట మీద ధ్యాస, మ్యూజిక్ మీద ధ్యాస అని చెప్పి పత్రికారు అనలేదు. మరి కళ్ళు మూస్తే ధ్యానం కాదు, మనస్సు మూస్తే ధ్యానం. ఇంకా చెప్పాడు పత్రికారు క్లియర్గా. ఏం చెప్పాడు అంటే నోటిలోని మౌనం, మనస్సులోని శూన్యం, దాని పేరు ధ్యానం. ఇంకా చెప్పాడు పిరమిడ్ జ్ఞాన నవరత్నాలలో శ్వాసే మన గురువు. మరి ఆయన ఎక్కడ కూడా మాటే గురువు అని చెప్పలేదు, మ్యూజికే గురువు అని చెప్పలేదు. ఆయన ఏం చెప్పాడు అంటే శ్వాసే గురువు. ఇంకా ఏం చెప్పారు అంటే పత్రికారు ఒక విషయాన్ని ఎంతో అద్భుతంగా వివరించాలి అంటే ఎవరైనా సరే తప్పకుండా ఏం చేయండి అంటే ఓషో పుస్తకాల్ని చదవండి. మా గురువుగారు తటవర్తి రాఘవరావు గారు కూడా చెప్తారు, ఒక మాటని ఎంతో అద్భుతంగా వివరించాలి అనేది నేను కూడా ఏం చేశాను అంటే ఓషో పుస్తకాలు చదివే నేర్చుకున్నాను. మరి పత్రికారు ఏమంటారు అంటే ఓషో చెప్పినవి అన్నీ కరెక్టే, కానీ ఓషో చెప్పింది ఏంటి అంటే ఒకటే రాంగు. ఏంటి అంటే ఆయన ఏం చేశాడు అంటే రకరకాల ధ్యాన పద్ధతులు అని తీసుకొని రావడం జరిగింది. రకరకాల ధ్యానాలు అంటూ ఏమీ లేవు, ఉన్నది ఒకటే ధ్యానం, అదే శ్వాస మీద ధ్యాస ధ్యానం. మరి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పత్రికారు కూడా అప్పట్లో చాలా కటౌట్లు పెట్టేవాళ్ళు. మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే ఒక సద్గురువు చెప్పింది చేయాలి, కానీ సద్గురువు చేసింది చేయకూడదు. పత్రికారు ఫ్లూట్ వాయించారు అంటే దాని వెనకాల ఎన్నో కారణాలు ఉంటాయి. వాళ్ళు చేసింది మనం చేయకూడదు. ఏం చేయాలి అంటే వాళ్ళు చెప్పింది చేయాలి. మరి పత్రికారు చెప్పిందంతా ఆత్మజ్ఞానమే. పత్రికారు కష్టపడిందంతా అందరినీ కూడా ఏం చేయాలనుకున్నారు అంటే ఆత్మజ్ఞానులుగా తయారు చేయాలి అన్నారు. మరి మనం కూడా ఎప్పుడు కూడా మన నోట్లో నుంచి ఏం చేయాలి అంటే ఆత్మకి సంబంధించిన విషయాల గురించే ప్రస్తావిస్తూ ఉండాలి. ఓకే సార్, మరి ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా బుద్ధుడి సూక్తులు అనే టాపిక్ తీసుకొని చక్కగా పాయింట్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో విన్నారు కదండి, బుద్ధుని సూక్తులు అద్భుతమైన టాపిక్. ఎలా ఉండాలి నిత్య జీవితంలో, ధ్యానం సాధన ఎలా చేసుకోవాలి, ఆ సాధనతో పాటు మరి శ్వాస మీద ధ్యాసతో పాటు మాట మీద ధ్యాస ఎలా పెట్టాలి అని ఎంతో అద్భుతంగా శ్రీకాంత్ గారు ఈరోజు మనకు తెలియజేశారు. రేపు సత్యదర్శనంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి PMC, ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.